హలో అండి. ఛానల్ నేము రాజీ మల్టీ బ్లాగ్స్గా మార్చడం జరిగిందండి. చాలామంది సెర్చ్ చేసినప్పుడు రాజీస్ రెసిపీస్ అనేవి నంబర్ ఆఫ్ ఛానల్స్ ఉండడం వల్ల మన ఛానల్ని ఫైండ్ అవుట్ చేయడం కష్టమవుతుంది అని చెప్పడం వలన ఛానల్ నేమ్ అనేది ఇలా రాజీ మల్టీ బ్లాగ్స్గా మార్చామండి. సేమ్ ఛానల్, మాదే ఛానల్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈరోజు వీడియోలో కోడిగుడ్డు పచ్చి రొయ్యల కారం ఎలా చేసుకోవాలో చూద్దాము. రెగ్యులర్గా తినే గ్రేవీ కర్రీస్ కాకుండా స్పైసీగా డిఫరెంట్ టేస్ట్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ కర్రీ సూపర్గా ఉంటుంది. టేస్ట్ అయితే అల్టిమేట్ అండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకు చాలా నచ్చుతుంది. ప్రిపేర్ చేయడం చూద్దాం. బాగా క్లీన్ చేసిన ప్రాన్స్ తీసుకుని స్టవ్ మీద పెట్టినప్పుడు ఇలా వాటర్ వస్తుంది. వాటర్ మొత్తం పారబోసేయండి. వాటర్ ఉండడం వల్ల ప్రాన్స్ నీచువాసన వస్తాయి. మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం సాల్టు, పసుపు, చిల్లీ పౌడరు, ఆయిల్ 2 స్పూన్లు వేసి బాగా కలిపి వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు ప్రాన్స్ హాఫ్ బాయిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం కారానికి రెడీ చేసుకుందాము. కారం కోసం మనం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకుని మీ కారానికి, మీ స్పైసీకి తగినట్టుగా ఒక 10 నుంచి 12 వరకు ఎండుమిర్చి, కొంచెం పచ్చి కొబ్బరి, 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 మీడియం సైజు ఆనియన్స్, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, మీ రుచికి తగినట్టుగా సాల్ట్. నేను ఇక్కడ కల్లు ఉప్పు తీసుకుంటున్నాను. ఇవి మొత్తం మిక్సీ జార్లో కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలి. అంటే బాగా మెత్తగా పేస్ట్ అయిపోకుండా కొంచెం కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాయిల్ చేసిన ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటించి పాన్ పెట్టి 2 స్పూన్లు ఆయిల్ వేసి ఎగ్స్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు వేసి జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్లో మరొక 2 నుంచి 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసి హాఫ్ బాయిల్ చేసుకున్న ప్రాన్స్ వేసి బాగా కలిపి వేగనివ్వాలి. ప్రాన్స్ మొత్తం పచ్చిదనం అంతా పోయేంత వరకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు టైం పడుతుంది ఈ ప్రాన్స్ ఫ్రై అవ్వడానికి. బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుని ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారం అనేది వేసుకొని బాగా కలిపి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కారం మాడిపోకుండా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. 3 నుంచి 4 నిమిషాలు టైం పడుతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలినప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసి మరొక నిమిషం పాటు కలిపి చివరగా కొత్తిమీర కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతే, టేస్టీగా ఉండే స్పైసీ కోడిగుడ్డు రొయ్యల కారం రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.